హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు మనకి పాస్తాతోని మసాలా రెసిపీస్ అయినా ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తేనే కదా మనకు కూడా కొత్త కొత్తగా టేస్టులు తెలుస్తాయి. నేను అలాగే ఈరోజు పాస్తాతోనే మ్యాక్రోని పాస్తా పాయసం చేయబోతున్నాను. సేమ్ మన యాస్టిస్ సేమియా పాయసం రెసిపీ ఎలా చేసుకుంటామో అలాగే. కావాలంటే కొంతమంది థిక్ కన్సిస్టెన్సీ కావాలనుకున్న వాళ్ళు మిల్క్ మేడ్ ఇవన్నీ యాడ్ చేస్తారు, లేకపోతే మిల్క్లో వాటర్ యాడ్ చేయరు. మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనకు అవన్నీ కుదరదు కాబట్టి మనకు వచ్చిన ప్రాసెస్లో చేసుకోవడమే. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పులు వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు, నాకు మాత్రం అవే అవైలబుల్లో ఉన్నాయి, అందుకే నేను అవే తీసుకున్నాను. తర్వాత పాస్తా కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వద్దు మాకు ఇలా నచ్చదు అనుకున్న వాళ్ళు ముందే బాయిల్ చేసి పెట్టుకోవచ్చు. అలా బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాక మిల్క్ మరుగుతున్నప్పుడు వేసుకోవచ్చు. మళ్ళీ నేను అదే ప్యాన్లోకి అవి వేపుకొని పక్కకు పెట్టుకున్నాక 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నా. మీకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, చెప్పాను కదా, లేదంటే లేదు. వాటర్ బాగా అట్లా మిల్క్ బాగా మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడరు, షుగరు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అవుతున్నప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్న పాస్తా కూడా వేసుకొని అది కూడా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందు వేపి పెట్టుకున్న జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ నేనైతే నెయ్యి కూడా యాడ్ చేశాను. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. నాకైతే చాలా నచ్చింది. నేను ఎలా ఉంటుందో అసలు ఇది బాయిల్ అవుతుందా లేదా ఫెయిల్ అవుతుందా ఈ ప్రాసెస్ అనుకున్నాను, కానీ నాకైతే నిజంగా చెప్తున్నా మంచిగా వచ్చింది, సూపర్గా ఉంది. నేనైతే తిన్నాను, ఒక 2 బౌల్స్ వరకు తినేసాను నేనైతే. అంత బాగుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తేనే కదా మనకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారు. ఇలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేవే వీడియోస్ కావాలో ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి, నాకు తెలుస్తుంది. ఇలా చేయాలా అలా చేయాలని నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. అంతే గైస్, ఇంకా చెప్పడానికి ఏం లేదు. రెసిపీ ముందే ఎక్స్ప్లెయిన్ చేసేసాను కదా, ఇంకా అంతే, చెప్పడానికి అయితే ఏం లేదు. కానీ నాకు నిజంగా మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా కొత్తగా ఏమైనా చేయాలని అనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్.